అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లాంలో స్త్రీల గురించి చాలా మంచి గౌరవప్రదమైన విషయాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసులు స్త్రీలకు గౌరవం, హక్కులు, రక్షణ మరియు సమానత్వాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సమానత్వం. అల్లాహ్ దృష్టిలో పురుషులు, స్త్రీలు సమానంగానే ఉంటారు. మంచి పనులు చేసిన వారికి పురుషులైనా స్త్రీలైనా సమాన గౌరవం, స్వర్గం లభిస్తుంది. ఖురాన్లో ఇలా ఉంది: మీరు ఎవరైతే మంచి పనులు చేస్తారో వారు పురుషులైనా స్త్రీలైనా వారికి మేము మంచి జీవితం ఇస్తాము. ఖురాన్ 16వ అధ్యాయం 97వ వాక్యం. తల్లి స్థానం అత్యంత ఉన్నతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తి 3 సార్లు నాకు ఎవరి పట్ల ఎక్కువ హక్కు ఉంది అని అడిగాడు. ప్రతిసారి మీ తల్లి అని సమాధానం ఇచ్చారు. 4వసారి మీ తండ్రి అన్నారు. తల్లికి 3 రెట్లు ఎక్కువ గౌరవం ఇవ్వాలని ఇది చూపిస్తుంది. విద్య తీసుకునే హక్కు. ఇస్లాం వచ్చే ముందు చాలా చోట్ల స్త్రీలకు విద్య నిషేధించబడింది. కానీ ఇస్లాం విద్య అందరి మీద ఫర్జ్ అని చెప్పింది, పురుషులకు స్త్రీలకు సమానంగా. సొంత ఆస్తి, ఆర్థిక స్వాతంత్రం. స్త్రీకి తన సొంత ఆస్తిపై పూర్తి హక్కు ఉంది. తన డబ్బును తాను ఖర్చు చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. భర్త ఆమె ఆస్తిని తాకకూడదు. ఖురాన్లో సూరా అన్-నిసాలో పూర్తిగా స్త్రీల హక్కుల గురించే ఉంది. వివాహంలో ఎంపిక హక్కు. స్త్రీకి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. బలవంతంగా పెళ్లి చేయడం నిషేధం. మహర్ దహేజ్ కాదు, భర్త ఇచ్చే బహుమతి. మహర్ ఆమె సొంతం. భర్తల పట్ల మంచి ప్రవర్తన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మీలో ఉత్తములు తమ భార్యల పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారు. భార్యలను గౌరవించడం, ప్రేమించడం, శ్రద్ధ చూపడం ఇస్లాంలో ముఖ్యం. కుమార్తెలను పెంచడం పుణ్యం. కుమార్తెలను ప్రేమతో, గౌరవంతో పెంచిన వారికి పెద్ద పుణ్యం ఉంది. మక్కాలో ఇస్లాంకు పూర్వం కూతుళ్లను చంపేవారిని ఖురాన్ ఖండించింది. స్వర్గంలో సమాన అవకాశం. మంచి పనులు చేస్తే స్త్రీలు కూడా స్వర్గంలోకి వెళతారు, పురుషుల మాదిరిగానే. ఇస్లాం స్త్రీలను ఆశీర్వాదంగా, గౌరవ పాత్రులుగా చూస్తుంది. ఖురాన్లో ఒక పూర్తి సూరా అన్-నిసా స్త్రీల హక్కుల కోసమే ఉంది. మరొక సూరా మరియం అనే పవిత్ర స్త్రీ పేరుతో ఉంది. ఇవన్నీ ఇస్లాం స్త్రీలకు ఇచ్చిన గౌరవానికి, రక్షణకు, స్వాతంత్ర్యానికి చిన్న ఉదాహరణలు మాత్రమే.